పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకోవడం ఎక్కువైంది, ప్రేయర్ చేయించుకోవడం ఎక్కువైంది తప్ప చేసుకోవడం తగ్గిపోయింది. మీరు చూడండి, ఈ రోజున కొత్త ట్రెండ్ ఏమిటంటే ప్రార్థన చేయించుకోవడానికి ఎగబడుతున్నారు. ఒక మీటింగ్ అయిపోతే ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యేసి ప్రార్థన చెయ్యాలి అని ఈరోజు ఉబలాటం పెరిగింది. మీరు ఎప్పుడైనా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ రండి ప్రార్థన చేస్తామని బారులు తీరి నిలబడినట్టుగా మీరు ఎప్పుడైనా చూసారా క్రైస్తవులారా? లిటిల్ ల్యాంప్ చర్చ్లో వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ చెప్తారా నాకు? పౌలుతో కానీ, పేతురుతో కానీ, యాకోబుతో కానీ, యోహాన్తో కానీ, యేసుక్రీస్తు వారితో కానీ, లేకపోతే ప్రవక్తల విషయంలో కానీ ఇది ఎక్కడైనా జరిగిందా? పోనీ మోషే ప్రార్థన చేసేటప్పుడు కానీ వరుసగా బారులు తీరితే అందరి మీద చేతులు వేసుకుంటే వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భం ఏమైనా ఉందా? లేదు. వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్. భారతీయ ఈ సంస్కృతిలో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. గురువు గారు వస్తే, పూజారి గారు వస్తే, బాబా గారు వస్తే ఆయన దగ్గర ఏదో దైవాంశ సంభూతుడు ఆయన అనేటువంటి ఒక మూఢనమ్మకం భారతీయ సంస్కృతి గుండెలోనే ఉంది. ఇది ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ఇండియన్ కల్చర్. ఇది మనకు కూడా అబ్బేసింది. దానివల్ల గురువుగారు రాగానే పాదాలు పట్టుకోవడం, గురువుగారు రాగానే ఆయన చెయ్యేస్తే చాలు అని అనుకోవడం, ఆయన ఆశీస్సులు తీసుకుంటే అబ్బా ఇంకా మనకి ఇంతకంటే ధన్యత లేదనుకోవడం, ఇది ఎక్కువైపోయింది. మీరు చాలాసార్లు పాస్టర్ గారిని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేప్పుడు కూడా పాస్టర్ గారి మీద ప్రేమ ఏమి ఉండదు. మీకేదో ఆశీర్వాదం వస్తుందని. మీకు చాలా స్వార్థపరులు నాకు తెలుసు. అందుకని ఇళ్ళకి భోజనాలకు పిలిస్తే వెళ్ళను నేను, ఎందుకంటే మీ ప్రేమ నాకు తెలుసు. మీరు భోంచేయకపోతే ఎట్లా సార్, మాకు ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటారు తప్ప, సార్ మీకోసం ప్రేమతో ఉండాము సార్ అని ఎవరు అనరు. నాకు 30 ఏళ్ళ సర్వీసు, ఇంతవరకు ఎవరు అనలేదు ఈ మాట. మీరు రాకపోతే మాకు ఆశీర్వాదం ఎట్ట సార్ అంటున్నారు తప్ప 24 గంటలు వాళ్ళకి ఆశీర్వాదం గురించే తప్ప వాళ్ళకి అరే నాకు బాగాలేదురా నాయన, నాకు ఎసిడిటీ ఉంది అంటే కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఆశీర్వాదం కావాలి. నువ్వు నాశనం అయిపోయినా పర్లేదు, వాళ్ళకి ఆశీర్వాదం కావాలి. ఇది ఈ ట్రెండ్ నడుస్తుంది.